జగన్కి తొలి పరీక్ష ఏంటయ్యా అంటే రేపు రాబోయేటటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గెలుపొందడం. అతనికి నాకు తెలిసి గెలవడం అసాధ్యమేనేమో అనుకుంటా. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్లో విద్యావంతులలో జగన్ పట్లన ఒక వ్యతిరేకత ఉంది. దానికి కారణమైనటువంటిది అంతకుముందు ఉపాధ్యాయుల పట్ల అనుసరించి, ఎందుకంటే అదే ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్గా రిజిస్టర్ అయి ఉంటారు, టీచర్స్గా రిజిస్టర్ అయి ఉంటారు. అట్లాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఇటు గ్రాడ్యుయేట్స్గా రిజిస్టర్ అయి ఉంటారు. అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అటు గ్రాడ్యుయేట్స్గా రిజిస్టర్ అయి ఉంటారు, ఇటు మామూలు ఓటర్లుగా కూడా రిజిస్టర్ అయి ఉంటారు. కాబట్టి అక్కడ ఆ వర్గం అంతా జగన్ని ద్వేషించడం వల్ల, అందులో చంద్రబాబు గారు వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఇటుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు సాధారణంగా ఎన్డీఏ కూటమికి ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అతిపెద్ద పరీక్ష. ఎందుకయ్యా అంటే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ. అంతకుముందు తీవ్రమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. జగన్ అమ్మేయబోతున్నాడు, జగన్ ఆ డబ్బులన్నీ తినేద్దాం అనుకున్నాడు, 1,00,000 కోట్లు మింగేద్దాం అనుకున్నాడు, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేశారు. నాకు ఒక్క సీట్ ఇస్తే కదా నేను చేసి పెట్టేది, చూపెట్టేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు, అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆపి తీరుతామని వీళ్ళ చంద్రబాబు గారి ప్రకటనలు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడూ లేదు ప్లాంట్ చరిత్రలో ఒక ఫర్నిష్ మూత ఉంది, కానీ ఇప్పుడు 2 యూనిట్లు మూత. మొత్తం 3 ఉంటే 3 ఒకటి పని చేయట్లేదండి, ఇప్పుడు 2 పని చేయకపోవడం, ఇప్పుడు ఒకటే మిగిలి ఉండటం అన్నటువంటిది. దాన్ని అలాగే కొనసాగిస్తే మరింత లాసెస్లోకి పోయి శాంతం ప్లాంట్ మూసేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ గారి మినిస్టర్గా కూడా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి కుమారస్వామి ఆయన కూడా చంద్రబాబుకి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకో పక్కన కేంద్రంలో భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ ప్లాంట్కి సంబంధించి డబ్బులు తేగలిగితే 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ముందు అప్పుల భారం తీర్చేయడంతో పాటుగా దానికి గనులు ఇప్పించడం అన్నటువంటిది ముఖ్యం. అప్పులు తీర్చడానికైతే ఒక ప్యాకేజీ ఏదో కేంద్రం ఆల్రెడీ రెడీ చేస్తుంది, 1,300 కోట్లు 1,500 కోట్లు అని చెప్తున్నారు. అది తమ ఘనతగా చెప్పుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. అంతవరకు కాకుండా, అంతటితో ఆగకుండా ఈ ఆస్పెక్ట్లో చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. లేదంటే కనుక అది కాస్త రేపొద్దున బూమరాంగ్ అవుతుంది.